హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాల్టి వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి బార్బీ డాల్కి ట్రెడిషనల్ మేకప్ ఏ విధంగా వేయాలో, శారీ ఏ విధంగా డ్రాపింగ్ చేయాలి అనేది చూపిస్తానండి. కొత్తగా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఉపయోగపడుతుందనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా ఒక బార్బీ డాల్ని తీసుకున్నాను. డ్రెస్ అంతా రిమూవ్ చేసేసి హ్యాండ్స్ కోసం 2 పీసులు, తర్వాత బాడీ కోసం ఒక పీస్ అనేది తీసుకున్నాను. ముందుగా హ్యాండ్స్ అనేది గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత బాడీకి బ్లౌజ్ లాగా స్టిక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత చీర కోసం 1.5 మీటర్ అనేది తీసేసుకొని నేను అంచు అనేది గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసుకున్నాను. ముందుగా ఒక లేయర్ వేసేసుకొని ఆ తర్వాత కుచ్చిళ్ళు అనేది పెట్టేసుకుంటున్నాను. ఆ విధంగా కుచ్చిళ్ళు పెట్టేసుకొని సేఫ్టీ పిన్తో కదలకోకుండా దానిని ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటాము. ఆ తర్వాత పైన వచ్చేసి సూది దారం తీసేసుకొని కుట్టేసుకుంటాము. కదలకోకుండా సూది దారంతో కుట్టేసుకుంటాము. ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 సార్లు అనేది కుట్టేసుకుంటాము. కుట్టేసుకొని ముడి అనేది కదలకోకుండా ముడి వేసేసుకుంటాము. ఆ తర్వాత పళ్ళు కోసం ప్లీట్స్ అనేది పెట్టేసుకొని తర్వాత ఆ ప్లీట్స్కి కూడా 3 చోట్ల కదలకోకుండా కుట్టేసుకుంటాము. ఆ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చీర కొంగు అనేది చిన్న ప్లీట్స్ పోసేసుకొని ముందుగా లాస్ట్లో ఒక చోట దారంతో కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఒక చోట, తర్వాత షోల్డర్ ఎక్కడైతే స్టిక్ చేస్తామనుకుంటామో అక్కడ కుట్టేసుకొని ఒక దారంతో వడ్డానం దగ్గర స్టిఫ్గా కట్టేసుకొని లేస్ అనేది పెట్టేసుకుంటాము. ఆ తర్వాత నెక్లెస్ లాగా సింగిల్ స్టోన్ లేస్తో పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత లాంగ్ చైన్ లాగా ఆ విధంగా పెట్టేసుకొని గాజులు కూడా పెట్టేసుకున్నాను. తర్వాత హెడ్కి వచ్చి హెయిర్స్ కోసం బ్లాక్ ఉల్లన్ దారం తీసుకున్నాను. ఆ విధంగా నేను 40 పోగులు, అవతల 40 పోగులు, ఈ పక్క 40 వరుసలు రావాలి. ఆ విధంగా వచ్చేటట్టు మధ్యలో అనేది కట్టేసుకొని ఆ కింద పక్క వచ్చేసి కట్ చేసుకుంటాము. ఆ విధంగా 2 సార్లు కట్టేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కట్టేసుకొని తర్వాత దానిని హెడ్కి అనేది స్టిక్ చేసేసుకుంటాం. గ్లూ పెట్టేసుకొని బాగా స్టిక్ చేయాలి. కొంచెంసేపు బాగా ప్రెస్ చేయాలి, లేదంటే ఊడిపోతుంది. ఆ విధంగా బాగా ప్రెస్ చేసి తర్వాత జడ అనేది వేసేసుకుంటాము. మనకు నచ్చిన విధంగా జడ అనేది వేసుకుంటాము. ఆ విధంగా జడను వేసుకొని ఆ జడకు వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన రీతిలో అలంకరణ చేసుకుంటాము. స్టోన్స్ కావాలంటే స్టోన్స్ పెట్టేసుకొని, లేదంటే స్టోన్ లేస్ కూడా జడ పొడవు పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా నేను అల్లేసుకొని కింద దారంతో అనేది ఊడిపోకుండా కట్టేసుకుంటాము. అదే ఉల్లన్ దారం తీసుకొని ఆ విధంగా కట్టేసుకొని తర్వాత స్టోన్స్ అనేది స్టిక్ చేసేసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.
ఆ తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి రెడ్ మార్కర్తో గోరింటాకు లాగా పెట్టేసుకుంటాము. తర్వాత ఐబ్రోస్కి, ఐస్కి పెట్టేసుకొని బొట్టు కూడా అదే రెడ్ మార్కర్తో పెట్టుకొని ఆ విధంగా నేను డెకరేట్ చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు పెడుతూనే ఉంటాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనే ఆలోచన వస్తుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందండి? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.